కర్నూలు జిల్లా పిన్నాపురంలో గద్వాల్ వాసి తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, అత్త, ఓ బ్యాంక్ మేనేజర్ పథకం ప్రకారం తేజేశ్వర్ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్తో తల్లి, కూతురు అక్రమ సంబంధమే కారణంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్, అతని మిత్రుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. భార్య ఐశ్వర్య, అత్త సుజాత గద్వాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జరుగుతుంది. శివరాజ్ కుమార్, అసలు ఏం జరుగుతోంది, ఏం అర్థం చేసుకోవాలి? అసలు భార్య, ఆ తల్లి, కూతుర్లు కూడా బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధం ఏంటి? ఒకవైపు మేఘాలయ మర్డర్ కేసు, ఇంకా మరొక ముందే అసలు ఇలాంటి కేసులు వెలుగు చూడడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఏం చెప్తున్నారు స్థానికులు, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? సతీష్, ఇదే మానవ సంబంధాలు ఎంత దారుణానికి దిగిపోతాయని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళైన నెలలోనే ఏదైతే నవవరుడిని హత్య చేయించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏదైతే ప్రైవేటు సర్వేర్ ఉన్నారో తేజేశ్వర్ అనే వ్యక్తిని దారుణ హత్య చేసి అక్కడ పడేయడం జరిగింది. ముఖ్యంగా గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ను గత నెల ఏదైతే ఒక అమ్మాయి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరైతే భార్య, అలాగే అత్త, అలాగే వారి బంధువులు కలిసి ఈ హత్యకు చేసినట్లుగా తెలిసింది. ముఖ్యంగా కర్నూలులో ఉండే ఒక బ్యాంక్ మేనేజర్ ఈ హత్యకు రచించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే బ్యాంక్ మేనేజర్ ఉన్నారో ఈ బ్యాంక్ మేనేజర్ ఇటు ఎవరైతే అమ్మాయి, అలాగే అమ్మాయి తల్లితో కూడా అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయికి ఏదైతే పెళ్లి జరుగుతుందనే విషయం తెలిసిన తర్వాత తేజేశ్వర్ ఉన్నారో ఆ తేజేశ్వర్ ని హత్య చేసేందుకు వ్యూహం రచించారు. ఏదైతే పెళ్లైన నెల తర్వాత ఏదైతే ఈ నెల 17వ తేదీన కర్నూలుకు రప్పించడం జరిగింది. ఈ కర్నూలుకు వచ్చిన తర్వాత ఏదైతే దాదాపు 5 రోజులుగా మిస్సింగ్ కేసు కావడంతో ఇటు గద్వాల స్టేషన్ లో అబ్బాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్నూలు జిల్లాలో అతను పర్యటించినట్లుగా ఇటు పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎవరైతే తేజేశ్వర్ మృతదేహాన్ని అక్కడ పిన్నాపురం వద్ద ఒక కాలువ వద్ద గుర్తించడం జరిగింది. నిన్న పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే మృతదేహాన్ని తేజేశ్వర్ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. గద్వాలలో మాత్రం ఇప్పుడు విషాద ఛాయలను అలుముకున్నాయి. ముఖ్యంగా ఎవరైతే వివాహం చేసుకున్న అమ్మాయి, అలాగే తల్లి ఇద్దరి పైన అనుమానం వ్యక్తం చేశారు అబ్బాయి తల్లిదండ్రులు. వారిని ఇద్దరిని ఇప్పుడు పోలీసులు అయితే గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.